హాయ్ వెల్కమ్ టు లైఫ్ లైన్. ఈ రోజు టీవీ9 స్టూడియోలో ఉన్నారు డాక్టర్ శ్రీ విద్య ఫ్రమ్ హోమియోకేర్ ఇంటర్నేషనల్. ఈ రోజు లైఫ్ లైన్లో మనం డిస్కస్ చేయబోతున్నాం థైరాయిడ్ అండ్ ఇన్ఫర్టిలిటీకి సంబంధించి హోమియోలో ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయో తెలుసుకోబోతున్నాం. మీరు కూడా థైరాయిడ్తో సఫర్ అవుతున్నట్లయితే దీని గురించి మాట్లాడడానికి టీవీ9 స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి డాక్టర్ శ్రీ విద్య గారితో మాట్లాడి హోమియోకేర్ ఇంటర్నేషనల్లో ట్రీట్మెంట్ గురించి తెలుసుకోవచ్చు అండ్ మీ డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు. హాయ్ అండ్ వెల్కమ్ టు స్టూడియో. హలో అండి. డాక్టర్, థైరాయిడ్ గురించి మాట్లాడుకుంటే అసలు థైరాయిడ్ని ఎలా గుర్తించాలి, దీని సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి, అసలు దీని రూట్ కాజ్ ఏంటి? మన బాడీలో ఉన్న అన్ని గ్రంథుల్లో థైరాయిడ్ గ్లాండ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఎండోక్రైన్ గ్లాండ్. మెడ భాగంలో త్రోట్కు ముందు వైపులా బటర్ఫ్లై షేప్లో థైరాయిడ్ గ్లాండ్ అనేది అందరిలో ఉంటుంది. సో మెయిన్గా ఈ థైరాయిడ్ గ్రంథి నుంచి రిలీజ్ అయ్యే హార్మోన్స్ T3, T4, క్యాల్సిటోనిన్, ఈ 3 హార్మోన్లు గ్లాండ్ నుంచి రిలీజ్ అయ్యి బ్లడ్లోకి విడుదలవ్వడం జరుగుతుంది. సో ఒక మనిషి లేదంటే ఒక పర్సన్ హెల్దీ లైఫ్ లీడ్ చేయాలంటే ఈచ్ అండ్ ఎవ్రీ సిస్టమ్ ఇన్ ద బాడీ, తల నుంచి కాళ్ళ వరకు కూడా మేజర్ వైటల్ ఆర్గాన్స్ అయిన శ్వాస వ్యవస్థ కానివ్వండి, జీర్ణ వ్యవస్థ, జాయింట్స్, మజిల్స్ అండ్ ఫీమేల్స్లో అయితే రిప్రొడక్టివ్ సిస్టమ్, మెన్స్ట్రువల్ సైకిల్స్, ఇలా ఈచ్ అండ్ ఎవ్రీ సిస్టమ్ హెల్తీగా మెయింటైన్ చేయాలంటే మన బాడీలో థైరాయిడ్ గ్లాండ్ నుంచి రిలీజ్ అయ్యే T3, T4 హార్మోన్స్ అనేవి కరెక్ట్గా బ్యాలెన్స్డ్గా విత్ ఇన్ ద రేంజ్ ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే హెచ్చు తగ్గులు ఉంటాయో, అంటే T3, T4 పారామీటర్స్ కనుక చూసుకున్నట్లయితే ముఖ్యంగా T3 80 నుంచి 220 నానోగ్రామ్స్ పర్ డెసిలీటర్, T4 కనుక చూసుకున్నట్లయితే 5 నుంచి 12 వరకు మిల్లీగ్రామ్స్ పర్ డెసిలీటర్ నార్మల్ కింద కన్సిడర్ చేస్తాము. ఎప్పుడైనా ఒక పర్సన్లో ఏజ్ గ్రూప్ వాళ్ళలో అయినా సరే ఇప్పుడు చెప్పిన పారామీటర్స్లో తక్కువ అంటే రిలీజ్ అయిందనుకోండి, ఉండవలసిన పరిమాణం కంటే తక్కువగా రిలీజ్ అయినప్పుడు అటువంటి వచ్చే ఇంబ్యాలెన్స్ని హైపోథైరాయిడిజం అంటారు. హైపో అంటే అండర్, లో యాక్టివిటీ ఆఫ్ ద గ్లాండ్. సో ఎప్పుడైనా సరే ఈ హార్మోన్స్ తక్కువ స్థాయిలో, తక్కువ మోతాదుల్లో రిలీజ్ అయినప్పుడు మన శరీరంలో ఉన్న ప్రతి ఒక్క వ్యవస్థ మీద దీని ఇంపాక్ట్ అనేది ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే హైపోథైరాయిడ్స్ వాళ్ళలో మెటబాలిజం అనేది కంప్లీట్గా డ్రాస్టిక్గా పడిపోవడం, తగ్గిపోవడం వల్ల తొందరగా అలసిపోవడం, ఫెటిగ్, టైర్డ్నెస్, ఆకలి తగ్గిపోయినా ఎటువంటి ఆహార పదార్థాలు తీసుకోకపోయినప్పటికీ విపరీతంగా వెయిట్ పెరగడం, తక్కువ టైంలో ఎక్కువ వెయిట్ పెరగటం కానివ్వండి, హెయిర్ ఫాల్ అవ్వటం, మలబద్ధకం ఉండటం, చలిని తట్టుకోలేకుండా ఉండటం, ఇవన్నీ కూడా హైపోథైరాయిడిజం యొక్క లక్షణాలు. ఎగ్జాక్ట్గా ఇప్పుడున్న లక్షణాలకి అపోజిట్గా ఉండే హార్మోన్ ఇంబ్యాలెన్సే హైపర్ థైరాయిడ్ ఇంబ్యాలెన్స్ ప్రాబ్లంగా చెప్పుకోవచ్చు. బట్ ఎక్కువగా కామన్గా చూసేది ఏంటి అంటే అవుట్ ఆఫ్ 10 మందిలో కనుక 5 నుంచి 6 కేసెస్లో హైపోథైరాయిడిజం అనేది ఎక్కువగా ఉంటుంది. ఆడవాళ్ళు ఈ ప్రాబ్లంతో ఎక్కువగా సఫర్ అవుతుంటారు. మగవాళ్ళతో పోల్చినట్లయితే ఆడవాళ్ళలో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. సో నవేడేస్ చూసుకున్నట్లయితే ఎటువంటి ఏజ్ పరిమితులు లేకుండానే ఈవెన్ చిన్న పిల్లల్లో కూడా ఇటువంటి హార్మోన్ ఇంబ్యాలెన్స్ సమస్య అనేది చాలా ఎక్కువగా కనపడడం జరుగుతుంది. సో ఏ రీజన్స్ వల్ల ఈ హార్మోన్ ఇంబ్యాలెన్స్ రావడం అనేది చాలా ఇంపార్టెంట్. ప్రధానంగా 3 కారణాల వల్ల ఈ హార్మోన్ ఇంబ్యాలెన్స్ సమస్య అనేది తలెత్తడం జరుగుతుంది. ఒకటి ఫ్యామిలీ హిస్టరీ, పేరెంట్స్లో కానివ్వండి, ఇంతకుముందు జనరేషన్లో ఎవరికైనా హైపోథైరాయిడిజం లేదా హైపర్ థైరాయిడిజం లేదా గాయిటర్ లాంటి థైరాయిడ్కి సంబంధించిన ఏ ప్రాబ్లం అయినా ఉన్నట్లయితే ఆ ఫ్యామిలీలో వచ్చే రిస్క్ 25% ఎక్కువగా ఉంటుంది. అండ్ సెకండ్ రీజన్ వచ్చేసి అయోడిన్ డెఫిషియన్సీ. మన థైరాయిడ్ గ్లాండ్ నుంచి ఈ బేసిక్ హార్మోన్స్ T3, T4 రిలీజ్ అవ్వడానికి కావలసిన ప్రధాన మూలకం అయోడిన్. సో మనం తీసుకునే ఆహారంలో లెస్ దెన్ 2 గ్రాముల కంటే తక్కువగా అయోడిన్ సఫిషియెంట్గా తీసుకోకపోయినా కానీ ఈ హార్మోన్ ఇంబ్యాలెన్స్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ థర్డ్ థింగ్ ఆటో ఇమ్యూన్, అంటే మన శరీర వ్యవస్థ ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది మనకు ప్రొటెక్ట్ చేయాల్సింది బదులుగా ఎగైనెస్ట్గా ఆటో ఇమ్యూన్ బాడీస్ని రిలీజ్ చేయడం వల్ల వచ్చే సమస్యనే హషిమోటిస్ థైరాయిడైటిస్ అంటారు. ఇదే ఎగ్జాక్ట్గా అపోజిట్గా చూసుకున్నట్లయితే గ్రేవ్స్ డిసీజ్, హైపర్ థైరాయిడిజంలో వచ్చే ఆటో ఇమ్యూన్ సమస్యగా పరిగణించవచ్చు. సో ఈ 3 ప్రధాన కారణాల వల్ల హైపో లేదా హైపర్ థైరాయిడిజం లేదంటే కొంతమందిలో గాయిటర్ సమస్య తలెత్తే అవకాశం ఉంటుంది. డాక్టర్, థైరాయిడ్ ఎక్సెస్గా అయితే కొంతమందికి సర్జరీ చేసి అది తీసేస్తూ ఉంటారు. ఇలా కాకుండా హోమియో ట్రీట్మెంట్ త్రూ వీటిని తగ్గించుకోవచ్చా? బికాజ్ ఎక్సెస్ అనేది కూడా ఇట్స్ నాట్ గుడ్ ఫర్ హెల్త్ అని చెప్తుంటారు డాక్టర్స్. దీనికి సంబంధించి మీరు ఏం చెప్తారు? ఈ సర్జరీ అనేది జనరల్గా ఎప్పుడు అడ్వైస్ చేస్తుంటారంటే గాయిటర్ అనేది
సాధారణంగా మన మెడ భాగంలో ఉండే థైరాయిడ్ గ్లాండ్ అనేది బయటికి కనిపించదు, చాలా చిన్నగా ఇంటర్నల్గా ఉంటుంది. బట్ ఎప్పుడైతే అనటమికల్ స్ట్రక్చర్గా ప్రాబ్లం ఉన్నప్పుడు ఈ గాయిటర్ సైజ్ అనేది స్వెల్లింగ్ వల్ల బయటికి కనపడడం జరుగుతుంది. కొంతమందిలో రైట్ వైపు మెడ భాగంలో ట్రేకియాకి ఇరువైపులా థైరాయిడ్ గ్లాండ్ అనేది ఉంటుంది. సో ఈ రెండు లోబ్స్, రైట్ లోబు లెఫ్ట్ అనేవి సమానంగా నిర్మాణమై ఉంటాయి. ఏదైనా రీజన్ వల్ల ఈ స్వెల్లింగ్స్ కానీ లేదంటే థైరాయిడ్లో ట్యూమర్స్ డెవలప్ అవ్వటం లాంటి కారణాల వల్ల ఈ థైరాయిడ్ గ్లాండ్ ఒక మనిషిని చూడగానే బయటికి కనబడుతుంది. అంటే మెడ భాగంలో థైరాయిడ్ గ్లాండ్ అనేది బయటికి పొడుచుకొని రావడం జరుగుతుంది. దీన్ని గోయిటర్ సమస్య అంటారు. ఇది కూడా జెనెటికల్గా వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి అయోడిన్ డెఫిషియన్సీ. సో ఈ వాపు అనేది డిపెండ్స్, కొంతమందిలో ఒక వైపు రావచ్చు, లేదంటే కొంతమందిలో ఎడం వైపు కుడివైపు ఎక్కడైనా రావచ్చు. సో ఈ గాయిటర్ సమస్యకి ఇంకా ఆప్షన్ లేదు, మెడికేషన్తో తగ్గదు, కంపల్సరీగా సర్జరీకి వెళ్ళాల్సిన అపోహ ఉంటుంది. బట్ ఇనిషియల్ స్టేజ్లో ఎవరైతే హోమియోపతి మెడికేషన్ స్టార్ట్ చేస్తారో ఈ గాయిటర్ స్వెల్లింగ్ అనేది కంప్లీట్గా బయటపడుతుంది. సో ఈ గాయిటర్లో కూడా రెండు రకాలుగా ఉండే అవకాశం ఉంటుంది. కొంతమందిలో ఫంక్షన్ ప్రాపర్గా ఉంటుంది, అంటే T3, T4, TSH హార్మోన్స్ అన్నీ ప్రాపర్గా ఉండటం, ఎటువంటి ఇంటర్నల్గా హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉండదు, ఓన్లీ స్ట్రక్చరల్ డిఫార్మిటీ మాత్రమే ఉంటుంది. ఇలాంటి సమస్యలు తగ్గించడం చాలా ఈజీ. చాలా అరుదుగా కొద్ది మందిలో ఈ గాయిటర్తో పాటుగా ఇంటర్నల్గా కూడా హార్మోన్ ఇంబ్యాలెన్స్, ఐదర్ హైపోథైరాయిడ్ కానీ లేదంటే హైపర్ థైరాయిడ్ ఉండే అవకాశం ఉంటుంది. సో ఇది కొద్దిగా టైం తీసుకుంటున్నప్పటికీ వన్స్ ఒకసారి ఎవరైతే హోమియోపతి ట్రీట్మెంట్ అప్రోచ్ అవుతారో వాళ్ళకు సర్జరీ అవసరం లేకుండానే గాయిటర్ అనేది చాలా స్లోగా నార్మల్కి వచ్చే అవకాశం ఉంటుంది. డాక్టర్, థైరాయిడ్ అనేది జెనెటిక్ ప్రాబ్లం అనుకోవచ్చా అండి? ఇన్ కేస్ ఒకవేళ జెనెటిక్ ప్రాబ్లం అయితే ఫస్ట్ నుంచి ఎలాంటి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే బెటర్ అని సజెస్ట్ చేస్తారు? మెయిన్ ఇప్పుడు ప్రజెంట్ ప్రోటోకాల్ చూసుకున్నట్లయితే ఈవెన్ డెలివరీ అయిన తర్వాత ఇమ్మీడియట్గా కూడా బేబీకి అన్ని హెల్త్ చెకప్స్తో పాటుగా థైరాయిడ్ ప్రొఫైల్ కూడా ఒక మోస్ట్ ఇంపార్టెంట్ టెస్ట్ కింద కన్సిడర్ చేయడం జరిగింది. ఎందుకు అంటే ప్రెగ్నెన్సీలో మదర్కి హైపోథైరాయిడ్ కానివ్వండి, లేదంటే జెస్టేషనల్ డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్ లాంటి సమస్యలు ఉన్నప్పుడు డెలివరీ అయిన వెంటనే బేబీకి జనరల్ ఇన్వెస్టిగేషన్తో పాటుగా థైరాయిడ్ టెస్ట్ అనేది కూడా చేయడం జరుగుతుంది. ఎందుకంటే సరైన టైంలో ఫస్ట్ స్టేజ్లో ఇట్లాంటి హార్మోన్ ఇంబ్యాలెన్స్, ఎస్పెషల్లీ థైరాయిడ్ డిజార్డర్స్ కనుక రికగ్నైజ్ చేయకపోతే దీని కాంప్లికేషన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇనిషియల్ స్టేజ్లో మంత్స్ బేబీ కానీ 1 year బేబీలో థైరాయిడ్ డిజార్డర్ గుర్తుపట్టకపోతే వాళ్ళలో మానసిక ఎదుగుదల అనేది ప్రాపర్గా ఉండదు. బాడీ అంటే టైంకి రావాల్సిన మైల్ స్టోన్స్, అంటే నడవడం కానీ లేదంటే ప్రాకడం కానీ, ఇట్లాంటి మైల్ స్టోన్స్ ఏ టైంలో డెవలప్ అవ్వాల్సిన డెవలప్మెంట్ అనేది జరగకుండా బేబీ అనేది వెనుకబడిపోవడం జరుగుతుంది. హైపో అంటేనే బాడీ యొక్క ఎదుగుదల, మానసికంగా ఎదుగుదల రెండు ఆగిపోతాయి. సో జనరల్గా ఇమ్మీడియట్లీ ఎస్పెషల్లీ మదర్లో కానీ ఫాదర్లో కానీ థైరాయిడ్ ఉన్నట్లయితే ఎర్లీ మంత్స్లోనే బేబీకి థైరాయిడ్ లేదు అని నిర్ధారించుకోవడం చాలా ఇంపార్టెంట్. లేదు అంటే కొన్ని రకాలైన సైన్స్ వల్ల, ఎస్పెషల్లీ బేబీ డల్గా ఉండడం కానీ, ఎక్కువగా ఆడుకోకపోవడం, గేమ్ల సైడ్ ఇంట్రెస్ట్ చూపించకుండా ఉండడం, డల్గా ఉండడం, గ్రాస్పింగ్ కెపాసిటీ తక్కువగా ఉండటం, లర్నింగ్ ఎబిలిటీస్ తక్కువగా ఉండటం, చాలా రోజుల పాటు మలబద్ధకంతో సఫర్ అవ్వటం, మైండ్ యాక్టివిటీ తక్కువగా ఉండడం, బాడీ కూడా ఫిజికల్గా యాక్టివిటీ తక్కువగా ఉండడం, లేజీగా ఉండడం, తొందరగా అలసిపోవడంతో పాటుగా వెయిట్ గెయిన్ ఎక్కువగా ఉండడం, BMI అనేది నార్మల్గా ఉండవలసిన కంటే ఎక్కువ ఎక్సెస్గా విపరీతంగా వెయిట్ గెయిన్, ఈ లక్షణాలు కనుక ఉన్నట్లయితే ఇమ్మీడియట్గా థైరాయిడ్ బ్లడ్ టెస్ట్ ద్వారా మనము ఉన్నది లేనిది నిర్ధారించుకోవడం, ఇమ్మీడియట్లో మెడిసిన్ కనుక స్టార్ట్ చేసుకున్నట్లయితే ఈ థైరాయిడ్ నుంచి రావాల్సిన నెగటివ్ ఇంపాక్ట్స్ ఏమీ లేకుండా ఈవెన్ హార్మోన్ ఇంబ్యాలెన్స్తో సఫర్ అయ్యే పేషెంట్ కూడా నార్మల్ హెల్దీ లైఫ్ లీడ్ చేయొచ్చు. ఎవరైతే లేటర్ స్టేజెస్లో కొంతమంది ఏంటంటే గ్రోత్ అంతా ఎఫెక్ట్ అయిపోయి 10 years బేబీ ఏజ్ ఉండాల్సిన హైట్ ఉండకుండా తగ్గిపోయినా కానీ పేరెంట్స్లో అవేర్నెస్ లేకపోవడం వల్ల కూడా గుర్తించరు. సో ఇటువంటి కేసెస్ రాను కాంప్లికేషన్స్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. డాక్టర్, కొంతమందిలో చూస్తుంటాం ప్రెగ్నెంట్ లేడీస్లో థైరాయిడ్ వస్తుంది. డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో ఈ గెస్టేషనల్ థైరాయిడ్ని ఎలా ఓవర్కమ్ చేయాలంటారు? ఎలాంటి ట్రీట్మెంట్స్ అవసరం? ఎప్పుడైనా సాధారణంగా జెస్టేషనల్ థైరాయిడ్ డిజార్డర్స్ కానీ, జెస్టేషనల్ హార్మోన్ ఇంబ్యాలెన్స్, మెటబాలిజం ప్రాబ్లమ్స్ ఎవ్రీ 3rd month జనరల్ ఇన్వెస్టిగేషన్స్లో బయటపడడం జరుగుతుంది. ఎవరైతే T3, T4 తక్కువగా ఉండటం,
టీఎస్హెచ్ ఎక్కువగా ఉండడం, రెండు అపోజిట్గా ఉన్నట్లయితే ఆ ఫీమేల్ హైపోథైరాయిడ్ సమస్యతో బాధపడుతుందని ఇమ్మీడియట్గా రికగ్నైజ్ చేయడం, అకార్డింగ్ టు హర్ వెయిట్ సప్లిమెంట్స్ పెట్టుకొని నార్మల్గా హార్మోన్ ఉన్నట్లయితే ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అంటే మిగతా టర్మ్ అంతా కూడా 9 months ప్రెగ్నెన్సీ నార్మల్గా క్రమంగా కొనసాగటం, బేబీ బర్త్ కూడా నార్మల్గా అయ్యే అవకాశం ఉంటుంది. బట్ రికగ్నైజ్ చేయకుండా అలాగే ఉన్నట్లయితే ఈవెన్ కాంప్లికేషన్స్ ఎక్కువగా ఉంటాయి. బేబీ ఇంటర్నల్గా డెవలప్మెంట్ ప్రాపర్గా లేకపోవటం, సిజేరియన్కి వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఎర్లీ మంత్స్లోనే ఈ థైరాయిడ్ డిటెక్ట్ ఉన్నది లేదంటే ఆర్బిఎస్ చెకప్లో జెస్టేషనల్ డయాబెటీస్ ఎవ్రీ వీక్ ఆర్ ఎవ్రీ మంత్ బ్లడ్ ప్రెషర్ మానిటరింగ్ ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. వన్స్ ఎవరైనా సరే ఈ ప్రాబ్లమ్స్ కనుక డిటెక్ట్ అయితే సప్లిమెంట్స్తో పాటుగా ప్రాపర్ డైటరీ హ్యాబిట్స్, ఫిజికల్ యాక్టివిటీ కనుక మెయింటైన్ చేసినట్లయితే ఈ జెస్టేషనల్ డయాబెటీస్ కానీ జెస్టేషనల్ థైరాయిడ్ కానీ ఆఫ్టర్ డెలివరీ డిసపియర్ అయిపోతుంది. అంటే కంటిన్యూగా లైఫ్ టైం అంతా కొనసాగదు. బట్ చాలా కొద్ది మందిలో 100లో 10 లేదా 20% మందిలో మాత్రమే ఈ జెస్టేషనల్ డిసీజెస్ కొనసాగే అవకాశం ఉంటుంది. బట్ 80% కేర్ఫుల్గా ఉన్నట్లయితే, మెడిసిన్ ప్రాపర్గా తీసుకున్నట్లయితే డెలివరీ తర్వాత ఇవన్నీ కూడా సబ్సైడ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే టెంపరీ ఫేజ్ ప్రెగ్నెన్సీలో డెవలప్ అయ్యే హార్మోన్ ఇంబ్యాలెన్సెస్ కాబట్టి జాగ్రత్తగా ఉన్నట్లయితే ఆఫ్టర్ డెలివరీ తగ్గిపోతుంది. ఏదైనా రీజన్ వల్ల, ట్రిగరింగ్ ఫ్యాక్టర్, స్ట్రెస్ వల్ల లోనైనప్పుడు లేటర్ లైఫ్లో వచ్చే అవకాశం ఉంటుంది. బట్ కేర్ఫుల్గా ఉండి బాడీ వెయిట్ మానిటర్ చేసుకుంటూ హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేసినట్లయితే మోస్ట్లీ ఇలాంటి హార్మోన్ ఇంబ్యాలెన్సెస్ అనేవి రిపీట్ అవ్వవు. ఓకే డాక్టర్ గారు, మరి హైపోథైరాయిడ్ గురించి చెప్పారు. హైపర్ థైరాయిడ్ విషయానికి వస్తే దీని సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి, దీని ఎఫెక్ట్ ఏ విధంగా ఉంటుంది, రూట్ కాజ్ ఏమనుకోవచ్చు? హైపర్ థైరాయిడ్ కంపారిటివ్లీ చాలా అరుదుగా ఉంటుందని చెప్పొచ్చు. చాలా కొద్దిమంది ఫీమేల్స్లో రికగ్నైజ్ చేయడం జరిగింది. సో దీనికి కూడా కారణాలు ఈక్వల్గా ఉండే అవకాశాలు ఉంటుంది. అంటే ఫ్యామిలీ హిస్టరీ ఉండడం ద్వారా, అయోడిన్ ప్రాపర్గా తీసుకోకపోవడం ద్వారా, అండ్ గ్రేవ్స్ అనే ఆటోఇమ్యూన్ డిసీజ్ వల్ల హైపర్ థైరాయిడ్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఈ పర్సన్ ఎగ్జాక్ట్లీ హైపోథైరాయిడ్ పర్సన్కి సిమ్టమ్స్ అనేది అపోజిట్గా ఉంటుంది. అంటే బాడీ వెయిట్ అనేది చాలా డ్రాస్టిక్గా పడిపోవడం, వెయిట్ లాస్ ఎక్కువగా ఉండటం, ఎగ్జాప్థాల్మోసిస్ అంటారు. అంటే ఐస్ రెండు కూడా ప్రొట్రూడ్ అయి బయటికి పొడుచుకొని రావటం. అండ్ సెకండ్ థింగ్, స్కిన్ ఎప్పుడూ డ్రైగా పొడిబారినట్టు ఉండటం. ఇవన్నీ కూడా హైపర్ థైరాయిడ్లో వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ సెకండ్ థింగ్, ఇన్ఫర్టిలిటీ సమస్య కూడా థైరాయిడ్ ప్రాబ్లంలో చాలా ఎక్కువగా ఉంటుంది. హైపోథైరాయిడ్లో కన్సీవింగే చాలా కష్టంగా ఉంటుంది. అంటే మెన్స్ట్రువల్ ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఎక్కువగా ఉండటం, కంప్లీట్గా అమెనోరిక్ కండిషన్ కానీ ఆలిగోమెనీరియా అంటారు. అవుట్ ఆఫ్ 12 సైకిల్స్ చాలా తక్కువగా ఉండటం, ఎవ్రీ 2 లేదా 3 నెలలకు ఒకసారి కనిపించడం జరుగుతుంది. బట్ హైపర్ థైరాయిడ్ సమస్యలో కన్సీవ్ అయినప్పటికీ రిపీటెడ్గా అబార్షన్స్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే T3, T4 అనేది ఉండవలసిన దానికంటే ఎబ్నార్మల్గా ఎక్కువగా ఉండటం వల్ల మెటబాలిక్ రేట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఇలాంటి వాళ్ళలో కన్సీవింగ్ జరిగినప్పటికీ టర్మ్ కంప్లీట్ అవ్వకుండా 2 లేదా 3వ వారంలో అబార్షన్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో ఎవ్రీ ఫీమేల్ ఎవరైతే ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తున్నారో వాళ్ళు థైరాయిడ్ చెకప్లో ప్రాబ్లం ఉంది లేనిది మానిటర్ చేసుకుంటూ, ఎబ్నార్మల్గా కానీ లేదంటే హైపర్ థైరాయిడ్ డిటెక్ట్ అయినప్పుడు ప్రతి 12వ వారంలో ఈ థైరాయిడ్ ప్రొఫైల్ చెక్ చేసుకుంటూ కరెక్ట్గా మెడికేషన్ వాడుతున్నట్లయితే ఇన్ఫర్టిలిటీ సమస్య కూడా అధిగమించే అవకాశం ఉంటుంది. డాక్టర్, ఇన్ఫర్టిలిటీకి నిజంగా ఒక మెయిన్ రీజన్ థైరాయిడ్ కూడా అనుకోవచ్చా? చాలా కారణాలు ఉంటాయి ఇన్ఫర్టిలిటీకి. ఎక్కువగా ఉండే హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఏంటి అంటే పీసీఓడి అండ్ థైరాయిడ్ డిజార్డర్స్, అదే హైపోథైరాయిడ్ కావచ్చు అండ్ హైపర్ థైరాయిడ్ కావచ్చు. ఈ హార్మోన్ ఇంబ్యాలెన్స్తో సఫర్ అయ్యే వాళ్ళలో డిపెండ్స్, అంటే అందరికీ ఒకే రకమైన ప్రాబ్లం ఉండాలని లేదు, అందరికీ ఒకే రకమైన లక్షణాలు కూడా ఉండాలని లేదు. సో ఎప్పుడైనా సరే ఒక పర్సన్ ఇన్ఫర్టిలిటీ సమస్యతో వచ్చినప్పుడు ఏ రీజన్ వల్ల కన్సీవింగ్ ప్రాబ్లం అనేది జరుగుతుంది, ఇన్ఫర్టిలిటీ సమస్యకు రీజన్ ఏంటి అనేది మనం ఐడెంటిఫై చేయాల్సిన అవసరం ఉంటుంది. కొంతమందిలో అన్ని హార్మోన్స్ ప్రాపర్గా ఉన్నప్పటికీ, ఎటువంటి హార్మోన్ ఇంబ్యాలెన్స్ సమస్య లేకున్నా కానీ ఇటువంటి సమస్య ఉండే అవకాశం ఉంటుంది. సో అలాంటప్పుడు ఏంటంటే సెకండరీ కాజెస్
కాజెస్ ఏమైనా ఉన్నాయా. కొంతమందిలో ఆటోఇమ్యూన్ సంబంధించిన ప్రాబ్లమ్స్, ఫర్ ఎగ్జాంపుల్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ కానీ ఎస్ఎల్ఈ లాంటి ప్రాబ్లం ఉన్నా కానీ ఇన్ఫర్టిలిటీ ఫేస్ చేసే అవకాశం ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాబ్లంకి తగ్గట్టుగా మనం ట్రీట్మెంట్ అప్రోచ్ ఉన్నట్లయితే ఇన్ఫర్టిలిటీ సమస్య అధిగమించే అవకాశం ఉంటుంది. హోమియోపతిలో మెయిన్గా కాజ్ని బేస్ చేసుకొని ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. సో కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ అనేది డిపెండ్స్ ఆన్ పర్సన్, వాళ్ళకున్న డిసీజ్ని ప్లస్ ఆ రీజన్ ఏంటి అనేది ఐడెంటిఫై చేసి మెడికేషన్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి 70 to 80% ఆఫ్ ద ఇన్ఫర్టిలిటీ కేసెస్ హోమియోపతి ద్వారా సక్సెస్ రేట్ అనేది ఉంటుంది. డాక్టర్, మరి థైరాయిడ్ ఉన్న వాళ్ళకి ఎలాంటి డైట్ అవసరం అంటారు, ఎలాంటి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అవసరం అంటారు? మెడికేషన్తో పాటుగా హార్మోన్ ఇంబ్యాలెన్స్ సమస్యతో బాధపడే ఎవరైనా సరే, అది పీసీఓడి ప్రాబ్లం కానివ్వండి, లేదంటే హైపోథైరాయిడ్ సమస్య వాళ్ళలో, ఎస్పెషల్లీ ఈ 2 హార్మోన్ ఇంబ్యాలెన్స్లో లైఫ్ స్టైల్ ప్రాపర్గా ఉండటం, బాడీ వెయిట్ అనేది చాలా వెయిట్ గెయినింగ్ టెండెన్సీ ఎక్కువగా ఉంటుంది. ఫిజికల్ యాక్టివిటీ మెయింటైన్ చేసినప్పటికీ, వాకింగ్ చేసినప్పటికీ, ఎక్సర్సైజ్ చేసినప్పటికీ వీళ్ళలో వెయిట్ అనేది తగ్గకుండా ఉండడం, కాన్స్టాంట్గా ఒబేసిటీ ఉండడం జరుగుతుంది. సో డైట్ విషయం కూడా చాలా ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ హైపోథైరాయిడ్, పీసీఓడి లాంటి సమస్యతో బాధపడే వాళ్ళు సాల్ట్ ఇంటేక్ అండ్ స్వీట్ ఇంటేక్ అనేది చాలా తక్కువ పరిమాణంలో తీసుకోవడం, ఫైబర్ దొరికే పదార్థాలు ఎక్కువగా ఉండడం, పీచు పదార్థాలు లభించే ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం, ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్, లీఫీ వెజిటబుల్స్ ఇవి ఎక్కువగా తీసుకుంటూ, ఫ్రైడ్ కానివ్వండి, ప్రాసెస్డ్ ఫుడ్, స్టోర్డ్ ఫుడ్, స్ప్రౌట్స్ లాంటి హై కంటెంట్ ప్రోటీన్ ఫుడ్ని అవాయిడ్ చేయడం, డైలీ 30 నుంచి 40 నిమిషాలు శారీరకంగా ఫిజికల్ యాక్టివిటీ మీకు తోచిన విధంగా 30 నుంచి 40 నిమిషాల పాటు ఏదైనా ఫిజికల్ యాక్టివిటీ కనుక మెయింటైన్ చేసుకున్నట్లయితే సాధ్యమైనంత వరకు మానసిక ఒత్తిడికి దూరంగా ఉండటం, హోమియోపతి మెడికేషన్, న్యాచురల్ మెడికేషన్ కనుక తీసుకున్నట్లయితే ఒక హైపోథైరాయిడ్ పర్సన్ కూడా నార్మల్గా వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ హైపోథైరాయిడ్ సివియారిటీని ఎలా పరిగణిస్తాము అంటే, ఇనిషియల్ స్టేజ్లో ఎవరైనా సరే థైరాయిడ్ ప్రొఫైల్ తీసుకున్నప్పుడు TSH అనేది అబోవ్ 5.5 నుంచి ఎంత ఎక్సెస్గా ఉన్నప్పుడు సప్లిమెంట్స్ అనేది అడ్వైస్ చేయడం జరుగుతుంది. సాధారణంగా మా దగ్గరకు వచ్చే కేసెస్ అన్నీ కూడా 100 mcg 125 mcgతో రావడం జరుగుతుంది. అలాంటి వాళ్ళలో హోమియోపతి మెడికేషన్ స్టార్ట్ చేసిన తర్వాత ఇనిషియల్ స్టేజ్లో వాళ్ళకున్న ఇబ్బందులు తగ్గుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ జాయింట్ పెయిన్స్తో అప్రోచ్ అవ్వడం కానివ్వండి, లేదంటే స్పాండిలోసిస్ కానీ, కొంతమందిలో మెన్స్ట్రువల్ డిజార్డర్స్, ఏ కారణం వల్ల అయితే అప్రోచ్ అవుతారో ఇనిషియల్ 6 monthsలో కంప్లీట్గా ప్రాబ్లమ్స్ అన్నీ తగ్గిపోవడం, గ్రాడ్యువల్గా తీసుకుంటున్న ఎక్స్టర్నల్ సప్లిమెంట్ క్రమంగా తగ్గించుకుంటూ మొత్తం కంప్లీట్గా థైరాయిడ్ సప్లిమెంట్స్ కూడా దూరం చేసి ఈ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ అనేవి 100% సాల్వ్ అయ్యే అవకాశం ఉంటుంది. డాక్టర్, థైరాయిడ్ అంటే చాలామంది అనుకుంటుంటారు లైఫ్ టైం దీన్ని బేర్ చేయాల్సిందే, విపరీతంగా ఒళ్ళు పెరిగిపోతుంది, దీన్ని ఎలా కంట్రోల్ చేయాలి, అండ్ దీనికి అసలు ట్రీట్మెంట్ ఏంటి, పర్మనెంట్గా టాబ్లెట్స్ మానేసి థైరాయిడ్ని కంట్రోల్లో పెట్టుకోవచ్చా? ఇలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? డెఫినెట్గా ఒకసారి మెటబాలిక్ ప్రాబ్లం ఏదైనా వచ్చినట్లయితే, అది ఆడవాళ్ళలో కావచ్చు, మగవాళ్ళలో కావచ్చు, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, లేదంటే డయాబెటీస్ లాంటి ప్రాబ్లమ్స్ ఒక్కసారి వచ్చినట్లయితే జీవితాంతం మెడికేషన్ తీసుకోవాలి అనేది కాన్సెప్ట్. బట్ హోమియోపతి ద్వారా మేము ఏం చేస్తాము అంటే, ఈ లైఫ్ టైం ట్రీట్మెంట్ అనేది కాన్స్టిట్యూషనల్ మెడికేషన్ కనుక తీసుకున్నట్లయితే వితిన్ 2 లేదా 3 సంవత్సరాలు, లేదా ఆ పర్సన్ యొక్క లక్షణాల తీవ్రత ఎన్ని సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్నాయి ఇవన్నీ కన్సిడర్ చేసి వాళ్ళకు ఒక స్పాన్ అనేది అడ్వైస్ చేయడం జరుగుతుంది, 3 లేదా 4 సంవత్సరాలు. ఎగ్జాంపుల్, ఒక గర్ల్ 100 mcgతో అప్రోచ్ అవ్వడం, లేదంటే 200 mcgతో అప్రోచ్ అవ్వడం, వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నీ కన్సిడర్ చేసి ట్రీట్మెంట్ ఇచ్చినట్లయితే గ్రాడ్యువల్గా 100 నుంచి 75, లేటర్ 6 months తర్వాత 50 mcg, ఇలా గ్రాడ్యువల్గా ఎక్స్టర్నల్గా తీసుకోవాల్సిన థైరాయిడ్ సప్లిమెంట్ అనేది తగ్గించుకుంటూ కంప్లీట్గా ఈ లైఫ్ టైం డిసీజ్ని 3 లేదా 4 సంవత్సరాల్లో నార్మల్గా తీసుకునే అవకాశం హోమియోపతి ద్వారా సాధ్యపడుతుంది. సో ఈ లైఫ్ టైం మందులు వాడాలి అనేది అవసరం లేదు. డాక్టర్, మరి థైరాయిడ్ ఉన్న వాళ్ళకి ఎలాంటి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అవసరం అంటారు, అండ్ వాకింగ్ ఎక్సర్సైజెస్ అనేవి ఎంతవరకు హెల్ప్ అవుతాయి వీళ్ళకి? ఈ ఫిజికల్ యాక్టివిటీ కానివ్వండి, లైఫ్ స్టైల్ చేంజెస్ చాలా ఇంపార్టెంట్. నౌడేస్ చూసుకున్నట్లయితే చాలా హార్మోన్ ఇంబ్యాలెన్స్కి ప్రైమరీ కాజ్ వచ్చేసి ఒబేసిటీ, బాడీ వెయిట్ ఎక్కువగా ఉండటం, మనం చేసే వృత్తులు కూడా అలాగే ఆక్యుపేషనల్ డిజార్డర్స్ కింద కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఇలాంటి వాళ్ళలో ప్రాపర్గా బాడీ
మాస్ ఇండెక్స్ అంటారు, అంటే బిఎంఐ అనేది మన హైట్కి తగ్గట్టుగా మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్. దీంతో పాటుగా ఆహారపు అలవాట్లు ఇప్పుడు చెప్పినట్లుగా ఫైబర్ ఉత్పత్తులు ఎక్కువగా తీసుకోవటం, ప్రోటీన్ లాంటి హై కంటెంట్ ఫుడ్ మానిటర్ చేసుకుంటూ ఈ రెండు జాగ్రత్తగా ఉంచుకున్నట్లయితే చాలా వరకు హార్మోన్ ఇంబ్యాలెన్స్ కూడా బయటపడే అవకాశం ఉంటుంది. డాక్టర్, కొంతమంది ఫస్ట్ నార్మల్గా డెలివరీ అయ్యామండి, సెకండ్ ప్రెగ్నెన్సీకి చూస్తే థైరాయిడ్ ఒక ప్రాబ్లంగా ఉంది అని చెప్తుంటారు. ఈ సెకండరీ ఇన్ఫర్టిలిటీకి కూడా థైరాయిడ్ ఒక కారణం అనుకుంటే వాళ్ళకి హోమియోలో ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి? థైరాయిడ్ పర్టికులర్గా ఈ టైంలోనే వస్తుంది అనేది ఏమీ లేదు. అంటే కొంతమందిలో ఏజ్తో సంబంధం లేకుండా ఏ టైంలో అయినా రావచ్చు. ఈవెన్ చిల్డ్రన్ ప్రాపర్ 10 years ఏజ్ గ్రూప్ కానివ్వండి, మీరు చెప్పినట్లుగా ఫస్ట్ ప్రెగ్నెన్సీ అంతా ఈజీగా అయిపోవడం, ఎటువంటి ప్రాబ్లం లేకుండా, బట్ సెకండ్ ప్రెగ్నెన్సీలోనే ఈ థైరాయిడ్ ప్రాబ్లం అనేది వచ్చే అవకాశం ఉంటుంది. దీన్ని సెకండరీ జెస్టేషనల్ హైపోథైరాయిడ్ అంటారు. సో ఇలాంటి వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, ఇంతకుముందు చెప్పినట్లుగా రెగ్యులర్గా ఈ థైరాయిడ్ మానిటర్ చేసుకోవటం, బాడీకి తగినట్లుగా డాక్టర్ అడ్వైస్ చేసిన సప్లిమెంట్స్ తీసుకోవటం, ఆ రిపోర్ట్ మనం చెప్పిన పారామీటర్స్ T3, T4, TSH అనేవి కరెక్ట్గా ఉన్నప్పుడు మాత్రమే ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఈజీగా సేఫ్గా డెలివరీ అయ్యే అవకాశం ఉంటుంది. అదర్వైజ్ కాంప్లికేషన్స్ ఎక్కువగా ఉండడం, హైపోథైరాయిడ్ వల్ల వెయిట్ గెయిన్ ఎక్కువగా ఉండడం, బేబీ కాంప్లికేషన్స్ ఏదైనా రీజన్ వల్ల C-సెక్షన్కి వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఎవ్రీ ఇనిషియల్ మంత్స్లో ఎవ్రీ 4 weeksకి జనరల్గా టెస్ట్ అడ్వైస్ చేస్తారు. లేటర్ 3rd trimester ఎవ్రీ వీక్ అని ఎవ్రీ 10th day ఈ మనం ప్రొఫైల్ చూసుకుంటూ పారామీటర్స్ కరెక్ట్గా ఉంది లేనిది అకార్డింగ్ టు ఎక్స్టర్నల్ పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. అండ్ సెకండ్, ఇటువంటి టెంపరీ ఇష్యూస్ అన్నీ కూడా జనరల్గా డెలివరీ తర్వాత డిసప్పేర్ అవుతాయి. చాలా కొన్ని కేసెస్లో మాత్రమే ప్రొలాంగ్ అయ్యే అవకాశం ఉంటుంది. హోమియోపతిని కనుక మీరు అప్రోచ్ అయినట్లయితే ఈ ఇష్యూస్ అనేవి ప్రొలాంగ్ అవ్వకుండా వితిన్ నార్మల్ రేంజ్ మెయింటైన్ చేస్తూ కాంప్లికేషన్స్ కూడా రాకుండా మనము కంట్రోల్లో ఉంచడం అనేది హోమియోపతి ద్వారా పాసిబుల్ అవుతుంది. డాక్టర్, థైరాయిడ్ని కంట్రోల్లో ఉంచుకోవాలంటే ఏం చేయాలి? ఇన్ కేస్ ఒకవేళ థైరాయిడ్ని నెగ్లెక్ట్ చేస్తే ఎలాంటి కాంప్లికేషన్స్ వస్తాయి? ఈ కాంప్లికేషన్స్ థైరాయిడ్, హైపోథైరాయిడ్ అండ్ హైపర్ థైరాయిడ్లో చాలా అపోజిట్గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, హైపోథైరాయిడ్లో వచ్చే కాంప్లికేషన్స్ ఏముంటాయంటే హెయిర్ ఫాల్ అవ్వటం విపరీతంగా, అండ్ సెకండ్ థింగ్ విపరీతంగా వెయిట్ పెరగడం, వితిన్ 1 నెలలోనే 4 లేదా 5 kgs వెయిట్ పెరగటం, చిన్న ఏజ్లోనే మజిల్ పెయిన్స్ రావడం, స్పాండిలోసిస్ లాంటి ఇష్యూస్ రావడం, జాయింట్ పెయిన్స్ రావడం, మెన్స్ట్రువల్ ఇర్రెగ్యులారిటీ స్టార్ట్ అవ్వడం కావచ్చు, హైపోటెన్షన్లోకి వెళ్ళడం, మన బీపీ అనేది చాలా తక్కువగా వెళ్ళిపోవడం, మలబద్ధకం రావడం, కంప్లీట్గా ఆకలి తగ్గిపోవడం, ఇవన్నీ కూడా హైపోథైరాయిడ్లో వచ్చే కాంప్లికేషన్. ఎగ్జాక్ట్ అపోజిట్గా హైపర్ థైరాయిడ్లో ఉండడం జరుగుతుంది. హైపర్ థైరాయిడ్లో ఎలా ఉంటుంది అంటే యాంగ్జైటీ ఎక్కువగా ఉండడం, డ్రై స్కిన్ ఉండటం, రెస్పిరేటరీ రేట్ పెరగటం, హైపర్ టెన్షన్లోకి వెళ్ళటం. ఈ కాంప్లికేషన్స్ హైపోథైరాయిడ్ కంటే హైపర్ థైరాయిడ్లోనే లైఫ్ థ్రెటనింగ్ వర్క్, ఈవెన్ హార్ట్ కంప్లైంట్స్ కూడా, హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా హైపర్ థైరాయిడ్లో వచ్చే అవకాశం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్స్ ఫర్ బీయింగ్ హియర్. ఇది వాల్టీ లైఫ్ లైన్. చూస్తూనే ఉండండి TV9.